వైసీపీ పాలనలోనే అరాచకాలు, వేధింపులు. వైసీపీ నాయకులు నోరు అదుపులో ఉంచుకోవాలి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డితో కోవూరు అభివృద్ధి పరుగులు. కోవూరు టీడీపీ నాయకులు వ్యాఖ్యలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కొడవలూరులో వైసీపీ టీడీపీ నాయకుల మధ్య రాజకీయం హీటెక్కుతున్న వైన్యం. ఉదయం వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి వాళ్ళ నాయకులతో ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు ప్రభుత్వం పాలనపై చేసిన విమర్శలకు కోవూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు ఘాటుగా స్పందించారు. కోవూరు నియోజకవర్గం వేమిరెడ్డి దంపతుల వల్ల అభివృద్ధి జరుగుతుందన్నారు. ప్రభుత్వ పథకాలతో పాటు విపిఆర్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు, పేదలకు సాయం అందిస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో మండలానికి ఒక నాయకుడిని పెట్టి గ్రావెల్, ఇసుక, మద్యం మాఫియా విచ్చలవిడిగా చేస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులు, సర్పంచులపై చర్యలు తీసుకుంటే ఉన్నత అధికారులను ఏకవచనంతో దూషించడం సిగ్గుచేటన్నారు. కూటమి ప్రభుత్వం రాజ్యాంగం బద్ధకంగా నడుస్తుందన్నారు. లేకుంటే మీరు చేసిన అరాచకాలకు మీరు బయటకు వచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. దానికి అంతటితో సరిపెట్టుకోకుండా కోళ్ల వ్యర్థాలు ఇతర రాష్ట్రాల నుంచి కమిషన్ తీసుకొని కోవూరు నియోజకవర్గానికి తీసుకొచ్చిన ఘనత మీ శాసనసభ్యుడు, మాజీ శాసనసభ్యుడిది కాదా అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కోవూరు శాసనసభ్యురాల గురించి మీకు పెద్దగా తెలిసినట్లు లేదు గోవర్ధన్ రెడ్డి గారు. ఒక్కసారి తెలుసుకోండి. కోవూరు నియోజకవర్గంలో 8 నెలలైంది ఆమె శాసనసభ్యురాలయ్యి. ఏ పోలీస్ స్టేషన్ అయినా కనుక్కోండి, ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కేసులు కానీ 307 కేసులు కానీ ఎక్కడైనా రిజిస్టర్ అయినాయేమో ఒక్కసారి మీ వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని కనుక్కోమని చెప్పి నేను మీకు సవినయంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కోవూరు నియోజకవర్గంలో అభివృద్ధి విషయం తీసుకుంటే ట్రై సైకిళ్లు, వికలాంగులకి ట్రై సైకిళ్లు మీరు ఏదో బెదిరించి పార్టీలో చేర్చుకోవాలని చూస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు. నేను ఒక్కటే ఒక మాట చెప్తున్నాను. మీరు గోవర్ధన్ రెడ్డి గారు, మీరు ఇందాక ఒక మాట అన్నారు. కోవూరు నియోజకవర్గాన్ని వస్తే ఒక 400-500 మందిని చూసి ఓయమ్మ ఇంత జనం అనుకుంటున్నారు మీరు. ఈ రోజు నేను ఒక్కటే మీకు తెలియజేస్తున్నా, ప్రశాంత్ రెడ్డి గారు కానీ వైసీపీ కార్యకర్తల్ని, నాయకుల్ని పార్టీలో చేర్చుకుంటాను అని కానీ ఆయన ఒక్క పిలుపునిస్తే గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఒక్కరే పార్టీలో మిగులుతారు. ప్రసన్న కుమార్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీలో చేరిపోయేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీకు తెలియజేస్తూ, ఒక్కసారి కోవూరు నియోజకవర్గానికి మీరు ఎప్పుడైనా సరే మీరైనా రండి. లేదు కోవూరు నియోజకవర్గంలో ఇప్పుడు ఈ 8 నెలల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి మీ మనుషులైనా పంపించుకొని ఒక్కసారి తెలుసుకోమని చెప్పి మీకు సవినయంగా మనం చేస్తున్నాం. అది ఒక ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే మాత్రం సాధ్యమవుతుందని తెలియజేసుకుంటూ, ఈ రోజు కనిగిరి రిజర్వాయర్ కూడా 49 కోట్లతో అభివృద్ధి పనులు శ్రీకారం చుడుతున్నారు. రానున్న రోజుల్లో ఇప్పుడు చూశారు కదా, మా సంక్రాంతికి మా బాబు గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో ఇప్పుడు మీ పత్రికా సోదరులందరూ వచ్చారు. రోడ్లు ప్రతి దగ్గర ప్యాచ్ వర్క్ జరుగుతున్నాయా లేదా? జరుగుతున్నాయి కదా. ఎవరి నాయకత్వంలో? మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో నియోజకవర్గంలోని గుంటలు లేని రోడ్డు తీసుకురావడానికి జయంగా మా ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారు. ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ఇక్కడ లేరు, విదేశాల్లో ఉన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ మండల నాయకులకి, కార్యకర్తలకి ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటారు. రోజుకు 2 సార్లు ఫోన్ చేసి నియోజకవర్గంలో ఏం జరుగుతుంది, మండలాల్లో ఏం జరుగుతుంది, గ్రామాల్లో ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి కనుక్కుంటూ, మంచి చెడ్డలన్నీ తెలుసుకుంటూ ఈ నియోజకవర్గ అభివృద్ధికి అయితేనేమి ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసిన అవినీతి ఆరోపణలన్నీ వాళ్ళకి చెంది. ఇప్పుడు మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్కటి ఏం చెప్పారంటే, ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మొన్న 160 సీట్లు వచ్చినట్టు కూటమి ప్రభుత్వానికి. కరెక్టే. మొన్న నీకు 40,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే కారణం ఆ ఈవీఎంలే. లేకపోతే నీకేందన్నా 40,000 వచ్చిరా మెజార్టీయా చెప్పు? మొన్న ఈవీఎం లేదు 2019లో ఈవీఎంల పొరపాటు వల్లే వచ్చింది. అవి సర్ద పెట్టి ఇప్పుడు కరెక్ట్ గా చేశారు ఈవీఎంలంతా. కాబట్టి ఇప్పుడు నిజమైన ఫలితం వచ్చింది 55,000. 1952లో నియోజకవర్గం పుడితే ఇప్పుడు దాకా ఇంత అత్యంత మెజారిటీ ఎక్కడ రాలా. ఇది మీరు చేసిన అక్రమాలకు, అన్యాయాలకే ప్రజలు ఈ మెజారిటీ ఇచ్చారు. అదొకసారి గుర్తు పెట్టుకొని ఇప్పటికైనా మునిగిపోయిందిలా. మీకేందంటే అది మంచిదంటే మంచి జరుగుతా ఉంటే అది అలవాటు లేని పని కదా. అందుకని మీకు కొంచెం కష్టంగానే ఉంటది. మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మేము అందరు నాయకులు కలిసికట్టుగా పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేసి బాబు గారి నాయకత్వంలో, ఇక్కడ యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మా ఎంపీ గారు, ఇక్కడ మేము చేసే ప్రతి పనికి మా ప్రియతమ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో, మా గౌరవ శాసనసభ్యులు మా ప్రియతమ మా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ తెలుగుదేశం పార్టీ, ఇంకొకటి చెప్పాలనుకున్న లాస్ట్ పాయింట్ అన్నా చెప్పా, 1952లో తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గం పుడితే 60 రోజుల్లో
లక్ష సభ్యత్వాలు చేయించిన ఘనత మా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారితో చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఆమె నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంటుంది. ఇది తిరుగులేని శక్తిగా దూసుకుపోతుందని తెలియజేసుకుంటూ వాళ్ళకి ఇప్పుడైనా ఆ దేవుడు కరుణించి మా వైఎస్ఆర్సీపీ నాయకులు మనసు మార్చి ప్రజలకు అందుబాటులో ఉండి మేమేమన్నా తప్పులు చేస్తే చెప్పండి, ప్రతిపక్షంగా మేమేమన్నా తప్పులు చేస్తే చెప్పండి. ఈ రోజు ఎమ్మెల్యే గారు వచ్చారు, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ గారు వచ్చారా? ఇది ప్రమిసెస్ ఏది? ఇది కొడలూరు మండల ఆఫీస్ ప్రమిసెస్ లో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే గారు ఒక యూఆర్టీని వాడు వీడియోని సంబోధించాడు. ఈ ప్రమిసెస్ లో ఒక ప్రభుత్వ అధికారి ఒక ఎండిఓని భయపడి వెళ్ళిపోయాడని వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడారు ఒక ఎండిఓ గురించి, ఒక ప్రభుత్వ అధికారి. ఆయన మీరే చూస్తున్నారు, గత 5 సంవత్సరాలు జరిగిన దానికే కదా మూల్యం చెల్లించుకున్నారు. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని తెలుగుదేశం పార్టీ ఈ రోజు మేము పెట్టడానికి కూడా కారణం అవసరం లే. ఒక అధికార పార్టీలో ఉండి ప్రతిపక్షం పెట్టిన ఒక ధర్నాకి మేము రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఒక బాధ్యత గల మా ఎమ్మెల్యే గారు వాళ్ళు ఈ రోజు వచ్చి తెలియజేశారు. ఇది నియోజకవర్గంలో జరిగే ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందని. ఈ 82 పంచాయతీల్లో ఒక మున్సిపాలిటీలో 83 పంచాయతీలో తెలుసు నియోజకవర్గంలో అంతా ఏం జరుగుతుందని. వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లించినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ మాట్లాడితే ప్రజలందరూ నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకున్నాం. ఈ రోజు మా ఎమ్మెల్యే మా ప్రశాంత్ రెడ్డిని ఎమ్మెల్యేగా చేసుకున్నాం. రానున్న 4 సంవత్సరాల 4 నెలల కాలం ఉంది. ఈ 4 సంవత్సరాలు 4 నెలలు సుభిక్షమైన పరిపాలన అందించి ఇక్కడ చేసే ఈ అవినీతి అక్రమాలకే వాళ్ళకి మూల్యం చెల్లించుకున్నారు. కాబట్టి ఇప్పుడైనా మారి వాళ్ళు ఇప్పుడైనా మంచివాళ్ళుగా ఉండి ప్రజలతో కలిసి ప్రజా సమస్యల మీద పోరాడండి. మీరు విలువైన సలహాలు ఇవ్వండి. ప్రతిపక్షంగా అదే అధికార పక్షంగా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ